ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు అయితే పడ్రాని వాళ్ళు అపోలు ఏమో మాట్లాడుతుంటారు. వాళ్ళు 10 ఏళ్ళు పరిపాలన చేసిండ్రు. ఇప్పుడున్న వాస్తవ పరిస్థితి గమనిస్తే వచ్చి సంవత్సరం దాటిపోతుంది. ఇప్పుడు చేసేవారు దాదాపు 1,90,000 2 లక్షల లోపు రుణమాఫీ చేసిండు ఒక సంవత్సరం లోపల. వాళ్ళు 10 ఏళ్ళులా 1 లక్షం చేయనీకే మాఫీ చేయనీకి పోతే 1 లక్షకు 1,50,000 వడ్డీ 2 లక్షలకు అయింది. వడ్డే పోయింది. అవే పరిస్థితి ఇబ్బందికరం ఉంది. బోనస్ వస్తుంది రైతులకు, ఇంత మంచిగా వస్తుంది. రైతులకు రుణమాఫీ అయింది. 2 లక్షల తర్వాత మాట ఇచ్చి చేస్తున్నాడు. ఇంట్లో ఇప్పుడు దాదాపు కరెంటు బిల్లు మాఫీ అవుతుంది. ఆడవాళ్ళు ఫ్రీ బస్సుకు వస్తున్నారు, హైదరాబాద్కు వస్తున్నారు, వాళ్ళ పనులకు పోతున్నారు. ఉదాహరణకి స్కూల్లో పిల్లలు చదువుతుంటే కాలేజీలో ఉంటే ఆ వ్యవసాయం చేసేటోళ్ళు ఇంట్లో భర్త పోయి నేను ఈ పని చూసుకుంటా, వ్యవసాయం పని చేసుకుంటా, నువ్వు పోయి ఆ బాబును కాలేజ్ కాడ చూసుకొని రాపో, నువ్వు పని చూసుకొని రాపో అంటారు. ఇట్లా ఫ్రీ బస్సు కవర్ చేసింది కదా. 6 గ్యారెంట్లు ఇది ఉంది కదా, కరెంటుది 6 గ్యారెంట్లు ఉంది కదా, నువ్వు ఇచ్చిన రైతు రుణమాఫీ ఉంది కదా, రైతులకు బోనస్ కూడా కవర్ అవుతుంది కదా. ఏదో కొంత గొప్ప ఒక 10%, 5%, 10% కొంత మిగులు వాటు ఉంటే 2 లక్షల రూపాయలు అవి చేస్తాను. దాన్ని పట్టుకొని చేయలే సంవత్సరం కదా, వాళ్ళు 10 ఏళ్ళు కదా, ఇంకా చేయాల్సిన చాలా ఉన్నాయి, చేస్తున్నాడు కదా.